చెప్పినట్టే ఇళ్ళ పట్టాలు అందరికి పనిచేశాను. శంకరన్న, ఇలానే మీరు మాకు ఎప్పుడు తోడుగా ఉండాలన్నా. మీకే కష్టం వచ్చినా నేను తోడుగానే ఉంటాను. నా అనుకున్న వాళ్ళందరికీ ఎప్పుడు నేను అండగానే ఉంటాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎదురొచ్చిన వాడికి భుజం తట్టి ముందుకు పంపాలా, ఎదురు తిరిగినోడికి వాడికి ఏం కావాలో ఇచ్చి పంపాలా. ఇది శంకరన్న మాట. వాడికి తోడుగా, చెడు చేసిన వాడికి శత్రువుగా ఒకవైపు శంకరన్న. క్షమించన్నా, మీ గురించి తెలిగే మీతో పెట్టుకున్నాను. నన్ను చంపొద్దన్నా, మీకు ఎప్పుడు నేను ఎదురురాను. ఎదురొచ్చినోడిని తొక్కాలా, ఎదురు తిరిగినోడిని నరకాలా. ఇక్కడ ఇలాగుంటేనే బతకగలం తమ్ముడు. మరోవైపు ఎదురొచ్చునోడిని తొక్కాలా, ఎదురు తిరిగినోడిని నరకాలా అనే ఆలోచనతో ఎంతో మందిని చంపుతూ చెడు చేయడమే తన లక్ష్యంగా ముందుకు పోతున్న రంగారెడ్డి ఒకవైపు. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఎవరిది పై చేయి అని తెలుసుకోవాలంటే రండి వెళదాం. హలో రాజు. చెప్పు వెంకట్. నేను మీ ఊరికి వచ్చాను రా, కలుద్దామా? సర్రా, ఎక్కడ? కేఫ్ దగ్గర కలుద్దాం, రారా. సరే, వస్తున్నా. అన్నా 2 కాఫీ. వెంకట్, చాలా రోజులైంది మనం కలిసి. ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉందిరా, నువ్వెలా ఉన్నావు? ఇక్కడంతా మంచిగానే ఉందిరా. అవునరా, ఏ పని మీద వచ్చావు ఇక్కడికి? ఏం లేదురా, శంకరన్ ఒక పని చెప్తే ఆ పని మీద వచ్చా, అంతే. రంగారెడ్డి సంగతి ఏంటి? వాడి మధ్య చాలా రెచ్చిపోతున్నాడు రా, కానీ శంకరన్న సైలెంట్ గా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదురా. నువ్వేం కంగారు పడుకు, కథ ముగిసే రోజు వస్తుంది. టైం వచ్చాక శంకరన్న అన్నిటినీ సెట్ చేస్తాడు. అవునరా, నేను దానికోసమే చూస్తున్నా. ఇంకేం రైతే బయలుదేరదామా? సరే, పోదాం పదరా. అన్నా, మీరు శంకరన్న మనుషులే కదా? అవును తమ్ముడు, ఏమైంది? అన్నా, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నానన్నా. ఎలా అయినా శంకరన్న కలవాలన్నా. తప్పకుండా తమ్ముడు, అసలు ఏమైంది? ప్లీజ్ అన్నా, నన్ను ఎలా అయినా కాపాడన్నా. కంగారు పడుకు తమ్ముడు, ఖచ్చితంగా నీకు శంకరన్న తోడుగా ఉంటాడు. రేపు మార్నింగ్ శంకరన్న ఇంటికి వచ్చి మిగతా అక్కడ చూసుకుందాం. అన్నా, నిన్ను కలవడానికి మనకు తెలిసిన కుర్రాడు ఒకడు వచ్చాడన్నా. సరే, రమ్మను. లోపల రా. నమస్తే శంకరన్న. ఏం జరిగిందో చెప్పు తమ్ముడు. ప్రియా, రెస్పాండ్ అవ్వు. ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఎప్పుడు వస్తావు? అక్కడంతా ఓకేనా కాదా? ఏదో ఒకటి మెసేజ్ చేయి ప్రియా, ప్లీజ్ ప్రియా. ఎవడన్నా ఈడు? వీడు కలెక్టర్ బామర్ది. వీడిని ఇస్తే కలెక్టర్ మాట వింటాడు. చాలా జాగ్రత్తగా వేయాలా. దింపండ్రా.
నన్ను చంపారంటే మీ అన్న పని అయిపోద్దిరా. దించండి రా ఈయన. వదలరా. రే కత్తిరా. ఆడ బండా ఉంది, ఎవడో ఉన్నాడు, దిగి చూడండి రా. తప్పించుకున్నాడు రా. వాడిని పట్టుకోకపోతే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అదండి అన్నకు చెప్తాం ఈ మాట. భయపడకు పీటర్, ఏం కాదు, నీకు నేనున్నా. నిన్ను టచ్ చేయాలంటే ముందు ఈ శంకరన్న టచ్ చేయాలి. అంతా సెట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అన్నా. వెంకట్, పీటర్ ఉండటానికి అంతా అరేంజ్ చేయి. సరే అన్నా. ఏమైందిరా, వాడు దొరికాడా? అన్నా వాడి పేరు పీటర్. వాడు ఇప్పుడు శంకరన్న షటర్లో ఉన్నాడు. శంకరన్న 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 మన ప్రతి ఒక్క పని గడ్డి వస్తున్నాడు కదరా. ముందే అన్నేసేయాలి, అప్పుడే అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు ఎలా అన్నా? సీను, ఆ పీటర్ని చంపడం మనకి చాలా అవసరం. వాడు పోలీసులు కేసులు సాక్ష్యాలు అన్నాడంటే మన పని అయిపోద్ది. అసలే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. సరే అన్నా, ఎలాగైనా సరే మూడో కంటికి తెలియకుండా పీటర్ నేసేస్తా. ముందా పని త్వరగా చేయండి. అడ్డొస్తే ఆ శంకరన్నను కూడా లేపేయండి. ఎవరికి అనుమానం రాకూడదు. అలాగుండాలి స్కెచ్. హలో శంకరన్న. చెప్పు వెంకట్. అన్నా, రంగారెడ్డి అల్లుడు ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు. వాడికి ఇప్పటికే మనం చాలా సార్లు మంచిగా చెప్పాం, కానీ వాడు తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడు. ఇంకా ఏందన్నా వాడితో మాట్లాడేది? చెప్పింది చేయి వెంకట్. సరే అన్నా. చెప్పండి శంకరన్న రాయబారి వెంకట్ గారు. ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాం మాకు అడ్డు రావద్దని, అయినా నువ్వు వినట్లేదు. ఈసారి వినడానికి కూడా నువ్వు ఉండకపోవచ్చు. ఏంటి బెదిరిస్తున్నావా? మీరు ఎన్ని చెప్పినా ఇలానే ఉంటా, ఇలానే చేస్తా. ముఖ్యంగా మీ శంకరన్న మాట అస్సలు వినను. వెళ్ళి మీ శంకరాన్ని చెప్పుకోరా. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇది నీ ఒంటికి మంచిది కాదు. ఇప్పటికైనా వచ్చి శంకరన్న కాళ్ళ మీద పడు, వదిలేస్తా. ఎక్కడి నుంచి పోరా నాకు కొడక, లేకపోతే నేనే నిన్ను వేసేస్తా. నాకు నరకడం కొత్త కాదు. మార్పు కోసం అవకాశం ఇచ్చా, కానీ నువ్వు మారలా. నాకు తప్పలా. శంకరానికి ఎదురొస్తున్నావంటే చావుకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నట్టేనరా. వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు ప్రియా? భయపడకు పీటర్, ఏం కాదు, నీకు నేనున్నా. సారీ శంకరన్న, నన్ను క్షమించు.
రాయ్ రంగారెడ్డి, శంకరన్న మనిషిని తెలుసు కూడా చంపడానికి వచ్చారా? శాల్తీలు మోసుకెళ్ళడానికి మనుషులు మాట్లాడుకో. ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆగన్నా, వాడి సంగతి తర్వాత చూద్దాం పదన్నా. బ్రతికిపోయావు నా కొడక.